Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో ఈరోజు మనము మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ యొక్క కీవర్డ్ చూద్దామండి. సో మనం ఆల్రెడీ డే 1 డిస్కస్ చేసాము. సో ఈరోజు వచ్చేసి మన వర్డ్ క్రిటికల్లీ ఎగ్జామిన్ అంటారు, లేదంటే క్రిటికల్లీ ఎవాల్యూట్ అని అంటారు. సో ఇలా అడిగినప్పుడు మనం ఏ విధంగా ఆన్సర్ రాయాలి? ఈవెన్ ఇది మనకి యూపీఎస్సీ, స్టేట్ పీసీఎస్ లైక్ ఇప్పుడు టీఎస్పీఎస్సీ కానీ ఏపీపీఎస్సీలో కూడా సేమ్ క్వశ్చన్ అడుగుతారు. సో మరి అలా అడిగినప్పుడు మనం ఎలా రాయాలి అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. ఇది జనరల్‌గా మన యూపీఎస్సీకైనా, టీఎస్‌కైనా, ఏపీకైనా ఇదొక మంచి ఇంపార్టెంట్ ఏరియాగా తీసుకోవచ్చు మనం. ఓకేనా? ఎందుకు ఇంపార్టెంట్ ఏరియా అంటే ఇలాంటి క్వెషన్స్ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇష్యూని మనం రేజ్ చేసి మళ్ళీ దాన్ని సపోజ్ చేస్తూ రాయాలి, దాన్ని అపోజ్ చేస్తూ రాయాలి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో తెలుగు మీడియం వాళ్ళకైతే తెలుగులో మనం విమర్శనాత్మకంగా అంచనా వేయండి అంటారు. సో చాలామంది విమర్శనాత్మక అంటే అపోజిట్ అనే అనుకుంటారండి. విమర్శన అంటే అపోజ్ చేయడం కాదు. దాన్ని 2 విధాలుగా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నట్టుగా. ఓకే. సో మరి చూద్దాం. బై యూజింగ్ క్రిటికల్లీ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ మీకు ప్రొవైడ్ చేశాను. ఎగ్జామినర్ ఎక్స్‌పెక్ట్ ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు? అన్‌బయాస్డ్ డెసిషన్స్ అండ్ టు ఎక్స్‌టెండ్ ద స్టేట్మెంట్ ఆర్ ఫైండింగ్. ఓకే. ఫైండింగ్ వితిన్ ఏ పీస్ ఆఫ్ రీసెర్చ్ ఈస్ కరెక్ట్ అండ్ టు వాట్ ఎక్స్‌టెండ్ యూ అగ్రీ విత్ దెమ్ గివ్ యువర్ వర్డిక్ట్. అంటే ఇక్కడ మళ్ళీ చాలా మంది కన్‌ఫ్యూజ్ అయిపోతుంటారు. ఇక్కడ అన్‌బయాస్డ్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే మనకి ఏమొస్తుంది అంటే పక్షపాతం లేని విధంగా, అంటే మనము జడ్జిమెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటి మాట్లాడినప్పుడు దానిది ఎలా అంటే ఫెయిర్‌గా ఉండాలి స్టేట్మెంట్ అనేది. సో అది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టుగా. ఓకే. అండ్ ఎవిడెన్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తూ అంటే ఎగ్జాంపుల్స్‌ని రాసుకుంటూ దాన్ని చేయాల్సైతే ఉంటుంది. ఓకేనా? మరి దీనికి ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ కానీ వచ్చినప్పుడు కూడా మనము 2 విధాలుగా సపోజ్ చేస్తూ రాయాలి. అండ్ మన ఫైనల్ కంక్లూజన్‌కి వచ్చినప్పుడు కూడా మనం ఏ విధంగా రాయాలనేది యువర్ డెసిషన్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనే దాని మీద మన డెసిషన్ అయితే ఉండాలి. ఓకేనా? సో అదొకటి చూసుకోవాలి మనం. అండ్ 1 సెకండ్ అండి. సో అదొకటి చూసుకోవాలి. దాంతో పాటుగా సారీ. యాహ్! అండ్ ఎక్స్‌ప్లెయిన్ హౌ హావ్ మేడ్ యువర్ చాయిస్. అంటే మన ఒపీనియన్ అనేదాన్ని కూడా మనం ఏ విధంగా ఇస్తున్నాం అనేది, అంటే అభిప్రాయం అనేదాన్ని కూడా ఏ విధంగా ఇస్తున్నాం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ చాలా సార్లు చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే యూ హావ్ టు రైట్ బోత్ ప్రోస్ అండ్ కాన్స్ అనేది మనం రాయాలి. అట్ ద సేమ్ టైమ్ దానికొక ఫెయిర్ అంటే ఒక ఫెయిర్‌గా లైక్ ఇలాంటి మన అంటే లైక్ ఒక పక్షపాతం లేకుండా మనం ఆన్సర్‌నైతే జడ్జ్‌మెంట్‌ని మనము ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకు ముందు మీకు చెప్పాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్రీజింగ్ ద వుమెన్ పాపులేషన్ మే ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ డిపెండెంట్స్ ఇన్ ఏ ఫ్యామిలీ ఇన్ రూరల్ ఇండియా అండ్ for a while it may be counterproductive, but as more girls get educated they will find jobs and support their families. సో ఇక్కడ ఏమంటున్నారు అనేది మనం ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఒకవేళ ఉమెన్ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది అనే దాన్ని ఇట్లా మనం ఎగ్జాంపుల్ తీసుకొని రాసినప్పుడు దాన్ని మనం ఏ విధంగా సపోజ్ చేస్తూ రాస్తాము, దాన్ని ఏ విధంగా అంటే ప్రోస్ అండ్ కాన్స్ ఏ విధంగా రాస్తాము అనే దాన్ని ఇంపార్టెంట్‌గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎడ్యుకేటింగ్ ఏ గర్ల్ విల్ ఓన్లీ లీడ్ ఇంక్రీజింగ్ ద లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఎందుకంటున్నాము? ఎందుకంటే ఇప్పుడు ఉమెన్ ఎడ్యుకేషన్ ఉన్నదనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్‌కి ఖచ్చితంగా తను ఎడ్యుకేటెడ్ చేయగలుగుతది. అందుకే అంటారు ఒక అమ్మాయి చదువుకుంటే కుటుంబానికి చాలా యూజ్ అవుతది అని. సో అలా మనం ఎగ్జాంపుల్స్ కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్ మరి తెలుగు మీడియం వాళ్ళ కోసము విమర్శనాత్మకంగా ఉపయోగించడం ద్వారా అంటే ఇక్కడ మనం నిష్పక్షపాతమైన నిర్ణయాన్ని ఆశిస్తారు. అంటే ఎలాంటి పక్షపాతం లేకుండా మన ఒపీనియన్ అనేది చెప్పాలి. అండ్ మరి దానికి తోడుగా మనము అంటే మనం ఏదైనా మాట్లాడేటప్పుడు మనం చెప్పేది ఏదైతే ఉందో దాన్ని మనము కరెక్ట్‌గా చెప్పాలి. అండ్ మన వాదన అనేది అంగీకరించే మరియు విరుద్ధమైన మూలాలు అంటే ఇక్కడ ఏమంటున్నారు సపోర్ట్ చేస్తూ ఉండాలి. అంటే ప్రోస్ అండ్ కాన్స్ 2 కూడా ఉండాలి. అండ్ దాంతో పాటు ఎవిడెన్సెస్ కూడా ప్రొవైడ్ చేయాలి. సాక్ష్యాలను అందించాలి. అండ్ అతి ముఖ్యమైనది ఏందంటే మన నిర్ణయం అనేది తుది నిర్ధారణకు అంటే రావాలి. అంటే ఏ విధంగా మనం మన ఫైనల్ ఒపీనియన్ ఇస్తున్నాం అనే దాన్ని కూడా మనము కంక్లూజన్‌లో కూడా యాడ్ చేసుకొని రాయాలి. సో నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము. ఎవాల్యుయేట్. ఇక్కడ మనకి ఎవాల్యుయేట్ అన్నప్పుడు మరి ఏమంటారు తెలుగులో అయితే మూల్యాంకనం చేయడం అని అంటారు. సో మరి దీని మీనింగ్ ఏమొస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో జనరల్‌గా మనకి ఇక్కడ చాలా మంది ఈ కీవర్డ్ దగ్గరే కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు.
సో కీవర్డ్స్ అనేది మనం ఎలా చెయ్యాలి అనేది మనం మెయిన్ ఇంపార్టెంట్గా ప్రతి కీవర్డ్ని నేర్చుకోవాలి. నేను రోజు చెప్తున్నాను, అంటే నిన్న చెప్పాను, ఈరోజు చెప్తాను. ఒక 2-3 డేస్లో కంప్లీట్ చేస్తాను. మనకు ఒక 30 వరకు మెయిన్ ఇంపార్టెంట్ ఉన్నాయి. సో అవేంటో చూద్దాం. ఓకే, మరి ఇలా అడిగినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ బ్రేక్ ద స్టేట్మెంట్ అండ్ టాపిక్ ఇంటూ ద పారాగ్రాఫ్స్ ఆఫ్ ద పాజిటివ్ నెగిటివ్ ఆస్పెక్ట్లోకి మనం ఆ ఇచ్చిన స్టేట్మెంట్ని చేంజ్ చేసుకోవాలి. అండ్ ఎండ్ విత్ ద కమెంట్ ఆన్ వై యూ థింక్ ఇట్ ఈస్ ద వర్త్ ఆర్ అన్వర్త్. మనం ఏం చేయాలి, ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్ వచ్చేసరికి అది వర్త్ ఇట్గా ఉందా లేదా అనే దాన్ని థింక్ చేయాలి. నెగిటివ్ అంశాలని పాజిటివ్ అంశాలను ఏం చేయాలండి, పారాగ్రాఫ్లుగా విభజించాలి. అండ్ ఇది విలువైనదా లేదా అనర్హమైనదా అంటే అది ఎందుకు అనే దాని మీద మనము వివరించి రాయాల్సి ఉంటుంది. ఓకేనా, సింపుల్గా. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్. మరి ఎక్స్ప్లెయిన్ అన్నప్పుడు జనరల్గా చూడండి, ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ మాట్లాడుతున్నారు ఒక టాపిక్ మీద, మీ ఫ్రెండ్ మీకు ఒక మూవీ స్టోరీ చెప్పాడండి. ఓకేనా, సో మరి ఆ మూవీ స్టోరీ మీకు చెప్తున్నాడంటే అర్థం ఏంటి, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మరి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు డిస్కషన్స్ జరుగుతాయా, ఇది ఒకటి చూసుకోవాలి. ఓకేనా, అంటే ఒక టాపిక్ మీద మనకి ఒక క్లారిటీ అనేది ఇవ్వడం, సో డీటెయిల్గా చెప్పడం. సో చూడండి, క్లారిఫై ఏ టాపిక్ బై గివింగ్ ఏ డీటెయిల్డ్ అకౌంట్ యాజ్ టు హౌ అండ్ వై ఇట్ అక్కర్స్, అది ఎందుకు వచ్చింది ఏంటి, అండ్ వాట్ ఈస్ మీన్డ్ బై ద యూజ్ ఆఫ్ దిస్ టర్మ్ ఇన్ ద పర్టికులర్ కంటెంట్. అసలు అది ఎందుకు యూజ్ చేశారు, ఆ కీ టర్మ్ అనేది ఏంటి అనేది దాని గురించిన డీటెయిల్ వివరణ అనేది ప్రొవైడ్ చేయాలి. అండ్ దేర్ షుడ్ బి క్లారిటీ ఇన్ యువర్ రైటింగ్ సో దట్ కాంప్లెక్స్ ప్రాసెస్ ఆర్ సీక్వెన్సెస్ ఆఫ్ ఈవెంట్ క్యాన్ బి అండర్స్టాండ్. ఇంకెక్కడ మనకి ఏమని చెప్తున్నాడు, మనం రాసేది ఏదైతే ఉంటుందో ఆ టాపిక్ దాని మీద మనకి క్లారిటీ అనేది ఉండాలి. అండ్ కీ టర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం డిఫైన్ చేయాలి. ఓకే, డిఫైన్ చేస్తూ మనం రాయవలసి ఉంటుంది రిలవెంట్గా. అండ్ ఎగ్జాంపుల్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ఆఫ్ ఢిల్లీ అని అంటాం. సో మరి ఎగ్జాంపుల్ రాసి ఏం చేయాలి, దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో కమ్ టు ద తెలుగు. అయితే మరి ఈ పదాన్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామనే దాన్ని తీసుకొని ఇక్కడ మనం ఏ విధంగా వర్డ్స్ యూజ్ చేయాలి అనేది కూడా చూసుకోవాలి. సో ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఢిల్లీలో కాలుష్యం ఉంది అన్నాం, అది ఎందుకు అంతగా ఉంది అనే దాన్ని కూడా మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రిమైనింగ్ కీవర్డ్స్ కూడా నేను పెడతాను. అండ్ ఈ కీవర్డ్స్ చెప్పుకున్న తర్వాత మనము ఒక్కొక్క కీవర్డ్ మీద ఎగ్జాంపుల్స్ వీడియోస్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ అండి.